ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, ఇంకో నాకు అర్థం కాదు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని, పవన్ కళ్యాణ్ గారి పార్టీ చేసే ప్రతి పని చూడగలుగుతారు. దాని ద్వారా జనసేన పార్టీ మీద ఉన్న అభిప్రాయం ఆదిలాబాద్ తాండాలో తిరిగాను తెలంగాణలో. ఆ తర్వాత 2017 పాటించే మంచి గుణాలు ఉన్నాయి. దాని ద్వారా ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం కాఫీ పండించే విధానం కానీ, జై జనసేన జై పవన్ కళ్యాణ్, ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారి లాగా ప్రతి అధికారి అందరి తరపు నుంచి. అలాగే ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాక నాకు ఎందుకు ఆనందం ఉందంటే బాధ్యత తీసుకున్నాడుగా తిట్లు పడతాయి. సో బాధ్యత ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి. దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది. మనం విజయనగరం వెళ్ళినా కానీ, సాలూరు ప్రాంతానికి వెళ్ళినా, మనం పార్వతీపురం వెళ్ళినా కానీ